పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అబుల్ కలాం ఆజాద్ ఫంక్షన్ హాల్ నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉమ్మిద్ ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది సోహెల్ రానా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోహెల్ రానా మాట్లాడుతూ జమీయతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ లెక్చరర్ సయ్యద్ బాబు చేతుల మీదుగా ఈద్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆకలితో ఉన్న నిరాశ్రయులకు పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా భవిష్యత్తు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేపడతామని తెలిపారు. జమీయతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ యువత సేవా గుణంతో ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రజాసేవ విషయంలో ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పేదల కుటుంబాల్లో పండుగ సంతోషం నింపడమే లక్ష్యంగా ఉమ్మిద్ ఫౌండేషన్ నాయకులు ఈద్ కిట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మిద్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, ఉపాధ్యక్షులు పూనా మహమ్మద్ జుబేర్, కార్యదర్శులు హఫీజ్ మునీర్ అహ్మద్, అత్తర్ సమీర్, కోశాధికారి మహమ్మద్ ఫరూక్, సంస్థ సభ్యులు ముర్తుజా, ఇర్ఫాన్ సమీర్, ముల్లా ఖాజా పాల్గొన్నారు. భయమైతుంది ఏ మరణ వార్త వింటామని, ఎందుకంటే అవసరమే లేదు. ఇవన్నీ తిరునాళ్ళ లెక్క బయటికి పోవడం, పండుగ రోజు అంతా అవసరమా? మనం నెలంతా ఉపవాసాలు ఉన్నాము, అల్లాను ప్రార్థించాలా, మన యొక్క సమస్యలు గట్టు తీర్చమని కూర్కాలా, మనం చెడు అలవాటు నుంచి దూరం కావాలా, ఇది మనం చేయాలా. సరే, ఇది నేను పెద్ద మనిషిగా నన్ను పిలిచినారు కాబట్టి 4 మాటలు చెప్పాలా. ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో 500 వరకు వస్తువులు ఉన్నాయి. మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు. ఇది మంచి సర్వీస్. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పిలిచాలని ఇది లేదు. మీ ఫోటోలు కూడా ఎవరికి రాకుండా నేను సైలెంట్ గా చేస్తారు. మనం ఎందుకంటే ఇవ్వడం పుచ్చుకోవడము, వాళ్ళు ఇవ్వడం లేదు, దైవం వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు. వాళ్ళు ఇస్తామని వాళ్ళు గర్వంగా ఫీల్ కాకూడదు, మనం తీసుకుంటున్నామని న్యూనతగా ఫీల్ కాకూడదు. దైవం మనకు ఉన్న పరిస్థితులు వేసుకోవాలా. మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా 4-5 రోజులు మిగిలింది. ఈ 4-5 రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు, ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి. అందరి కోసం, దేశం కోసం ప్రార్థించండి, మన జాతి కోసం ప్రార్థించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలస్తీనాలో ఎలా వెళ్ళి మీరు ప్రార్థించాలా, దైవికంగా ఇవ్వాలా. ఎవరి దువాలో ఏం మహత్యం ఉందో, ఎవరి దువాలో అలా అంగీకరిస్తారో తెలియదు. ఇవన్నీ మీరు మంచి అలవాట్లు చేసుకో. అస్సలాము అలైకుం. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది సూసైడ్ చేసుకుని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సోహెల్ రానా గారు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్ గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాము.